రైట్. నిన్న మొన్నటి వరకు అయితే యూనియన్ బడ్జెట్ సంబంధించిన ఇది ఈ యొక్క డిస్కషన్ ఏదైతే జరిగిందో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సవితల్లి ప్రేమ చూపెట్టింది. అసలు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సవితల్లి ప్రేమ కూడా కాదు, కనీసం సవితలన్నా కొంతనన్నా పెడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించింది కేంద్ర ప్రభుత్వం. యూనియన్ బడ్జెట్ లో అసలు సున్నా గాడిద గుడ్డు కేటాయించిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బస్టాండ్ల దగ్గర హోర్డింగ్స్ వెలగడం, మన సిద్దిపేటలో కూడా అసలు కేంద్ర బడ్జెట్ లో జీరో అని చెప్పేసి మన గుండు సున్నా వచ్చిందని చెప్పేసి కూడా పోస్టర్లు వెలవడం అనేది చూసినాం. సో నిన్న డిస్కషన్ కూడా అదే చేసినాం. మరి 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణకు జీరో బడ్జెట్ కేటాయించడం, తెలంగాణ ప్రజలను అవమానించడం, అట్లాగే భారతీయ జనతా పార్టీ ఎంపీలను కూడా అవమానించడం, వాళ్ళు ముక్కుమ్మడిగా మరి రాజీనామా చేస్తారా అనే ఒక చర్చ కూడా జరిగింది. నేనంతా మన యుధిష్ఠిర వార్తలో యూనియన్ బడ్జెట్ సంబంధించిన చర్చ అయితే సాగింది. సో ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు బట్టి విక్రమార్క గారు. సో దాని మీద సుదీర్ఘంగానైతే పద్దునైతే చదివారు బట్టి విక్రమార్క గారు. అయితే ఈ రోజు హైలైట్ బడ్జెట్ ఒక హైలైట్ అయితే ఈ శాసనసభకు మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు తెలంగాణను ఏలినటువంటి కేసీఆర్ అడుగుపెట్టడం అనేది మరొక స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా అన్ని వార్తా కథనాలు అన్ని ఛానల్లో కూడా కేసీఆర్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. శాసనసభలో అడుగు పెట్టబోతున్నాడు, కేసీఆర్ రాబోతున్నాడు, కార్ ఎక్కియాడు, ఇంటికాడికి వెళ్ళి ఈ అసెంబ్లీలో అడుగు పెట్టిండు. ఇదంతా ఒక బడ్జెట్ ఎంతైతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందో ఇది కూడా అంతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన పరిస్థితి. సో దీని మీద ఏం మాట్లాడతాడు కేసీఆర్ బయటకు వచ్చని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా చాలా ఆసక్తిగా చూసింది. అయితే దాని మీద చాలా పెద్దగా సుదీర్ఘంగా మాట్లాడకపోయినప్పటికీ కూడా తనదైన స్టైల్లో సెటర్లు వేసే ప్రయత్నం అయితే చేశాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో అక్కడ బీజేపీకి వాయిస్ లేకుండా అయిపోయింది కేంద్రం నుంచి ఏం నిధులు రాకపోవడంతో. ఇక్కడ కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది, వాళ్ళ బడ్జెట్ గురించి చెప్పాల్సిన పరిస్థితి. సో ఇక్కడ ఓవరాల్ గా 2 పార్టీల మధ్యలో మళ్ళీ ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కి అయితే అవకాశం దొరికింది విమర్శించడానికి. అటు బీజేపీని విమర్శించినా వాళ్ళకి నడుస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ ని విమర్శించడానికైనా వాళ్ళకి ఒక అవకాశం దొరికింది. సో కేంద్ర బడ్జెట్ ను చూసి రాష్ట్ర బడ్జెట్ పెడతామన్నారు కదా, మరి ఏం పెట్టిరు అసలు? ఎక్కడ కూడా నిధుల కేటాయింపు చక్కగా లేదు, ఇదంతా అంకెల గారిడే అని చెప్పేసి అయితే వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. మనతో అయితే ఇదంతా ఒత్తి చెప్పడమే కానీ అంత ఉత్తదే అని చెప్పేసి తనదైన స్టైల్లో ఇది అంతా గ్యాస్ ట్రాష్ అని చెప్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మనతో పాటు అందుబాటులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనకు అందుబాటులో ఉన్నాడు. సో అల్టిమేట్ గా మనం అందరం అనుకుంటున్నాం మరి ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయి వ్యక్తుల విశ్లేషణకు అర్హులు అని చెప్పేసి. కానీ సామాన్య కార్యకర్త సామాన్య ఓటర్ కూడా ప్రతి విషయంలో కూడా డిబేట్ చేయడానికో లేకపోతే విశ్లేషించడానికో అర్హుడు, ఎందుకంటే అల్టిమేట్ గా వీళ్ళ ఓట్లు కూడా కౌంట్లకు వస్తాయి కాబట్టి. సో ఏమనుకుంటున్నారు సామాన్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి డిస్కషన్ లోకి వెళ్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అర్జున్ వాదకు అందుబాటులో ఉన్నాడు. నమస్కారం అర్జున్ యాదవ్. నమస్కారం అన్న. చెప్పండి, అంటే కేంద్ర బడ్జెట్ ఏమో అట్లా ఉంది, రాష్ట్ర బడ్జెట్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తనదైన స్టైల్లో విమర్శించే ప్రయత్నం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చినాక ఇదంతా ఒత్తి చెప్పడమే తప్పితే అంతా ఒట్టిదే, గ్యాస్ ట్రాష్, ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. సో ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అన్న? కాంగ్రెస్ పార్టీ అంటే అధికార సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎట్లా ఉంది బడ్జెట్? ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉండే ఏమంటారు వాస్తవాలకు దగ్గరగా ఉండే బడ్జెట్ ఇది అని నేను కటాకనిగా చెప్పగలుగుతానా? ఓకే, అంటే ఇది ఖచ్చితంగా వాస్తవానికి దగ్గరగా ఉంది బడ్జెట్ అంటే 100%. ఎందుకంటే గత 10 ఏళ్లుగా పాలించిన గౌరవ గజ్వేల్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఊడిపి ఎన్ని ఏమంటారు అనవసర పథకాలు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని అప్పులలో దించిన వ్యక్తి మాట్లాడడం ఇలా నవ్వొస్తుందన్న ఆయన మాట్లాడడం. ఓకే, అంటే మాజీ ముఖ్యమంత్రిని సంబోధించడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారు అజయ్ యాదవ్. ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే కదా అన్న, గౌరవిస్తున్నాం. గజ్వేల్ ఎమ్మెల్యే గౌరవిస్తున్నాం ఆయన కొత్త సంక్షేమ పథకం కూడా లేదు, అసలు దీని మీద వాళ్ళ యొక్క విశ్లేషణ ఏం జరగలేదు, వాళ్ళకి నాలెడ్జ్ ఏం లేదు, దీని మీద ఏదో అంకెలే గారడి అని చెప్తున్నాడు. కేంద్ర బడ్జెట్ కంటే 100 వాళ్ళు నయమని నేను చెప్పగలుగుతానా? ఖచ్చితంగా గతంలో కేసీఆర్ గారు ఇలాంటి బడ్జెట్ ఎప్పుడైనా ప్రవేశపెట్టిండా? ముక్కు సూటిగా అడుగుతున్నా కేసీఆర్ గారిని అని ఏమంటారు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ
ఎప్పుడన్నా ఇలాంటి బడ్జెట్ కానీ ఇలాంటి విషయాలను అసెంబ్లీలో చర్చించారా అసలు? అంటే చర్చ అనేది జరుగుతుంది. ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా, ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా దాని మీద బడ్జెట్ చర్చకైతే అవకాశం ఇస్తుంది. కానీ అక్కడ వీళ్ళు హరీష్ రావు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే కేంద్ర బడ్జెట్ ను చూసిన తర్వాతనే మేము రూపకల్పన చేస్తాం అని చెప్పారు. కానీ ఆడ కేంద్రం బడ్జెట్ అట్లే ఉంది, రాష్ట్ర బడ్జెట్ కూడా అట్లే ఉంది అని చెప్తారు. ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ బడ్జెట్ రూపొందించారన్న. దీన్ని తప్పుపట్టడం అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు వాస్తవాలకి దగ్గరగా ఉంది బడ్జెట్, అప్పుల ఊబిలోకి దోచేసారు రాష్ట్రాన్ని అని కేసీఆర్ మీద కానీ గత కేసీఆర్ ప్రభుత్వం మీద కానీ మీరు విమర్శిస్తారు. మరి ఇదే తరుణంలో ఇంత బడ్జెట్ అంటే మీ సంక్షేమ పథకాలు మీరు 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి అసలు అమలు అనేది అసాధ్యం అని అంటున్నారు. మీరు అప్పుల ఊబిలోకి పోయింది అంటారు, వాస్తవానికి దగ్గరగా అంటారు. మరి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితులు అంటారా? ఈ బడ్జెట్లతోనే 6 గ్యారెంటీలు పక్కా అమలైతే అన్న. ఈ 6 గ్యారెంటీలకు హామీ పత్రమే ఈ బడ్జెట్ అన్న. ఓకే, ఖచ్చితంగా. అయితే హరీష్ రావు గారు కేసీఆర్ తో పాటు బీజేపీకి సంబంధించి ఆర్థిక మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఒక కామెంట్ చేసిండు. అది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఏమంటుందంటే గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం కూడా అంతే నిజమని మాస్ సెటర్ వేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చదివింది బడ్జెటా లేదా అప్పుల పత్రమా అని ఎద్దేవా చేసిండు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 5 ఏళ్లలో అమలు చేయడం అసాధ్యం అని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదని అసహనం వ్యక్తం చేశారు బండి సంజయ్. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పేరు లేదని ఆరోపిస్తున్న సీఎం మంత్రులు స్టేట్ బడ్జెట్ లో ఒక్క నియోజకవర్గం పేరు లేనందుకు గాను రాజీనామా చేస్తారని ప్రశ్నించాడు. మనం ఇప్పుడు ఒకవైపు తెలంగాణ అనే పేరే పార్లమెంట్ లో అది యూనియన్ బడ్జెట్ లో వినబడలేదు, మరి రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఏ నియోజకవర్గం పేరు వినబడలేదు. మరి వీళ్ళందరూ రాజీనామా చేస్తారా మంత్రులు అంటాడు. నా కేంద్రము వివక్షత చూపిస్తుందన్న. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటే. ఇవాళ బీఆర్ఎస్ ఏమంటారు తెలంగాణలో బీజేపీ నడుస్తుంది. కేంద్రంలో ఏం చేయాలి ఏం కథ అనేది ఏమంటారు బీజేపీకి మన ఏమంటారు బీఆర్ఎస్ కున్న మధ్య ఒప్పందమే అదే అన్న. నువ్వు ఇదాను నేను అన్నది. ఇవాళ తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు. అందులో సీనియర్ జర్నలిస్ట్ నరేష్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. అన్నా హలో నరేష్ గారు లైన్ లో తీసుకోండి. సీనియర్ జర్నలిస్ట్ నరేష్ గారు. హలో లైవ్ అంటే యాక్చువల్లీ లైవ్ లో ఉన్నాము. ఓకే చెప్పండి. అయితే మనకు కాంగ్రెస్ కార్యకర్త అజ్యాద కూడా అందుబాటులో ఉన్నాడు. అయితే రాష్ట్ర బడ్జెట్ మీద డిస్కషన్ పెట్టినాము ఈ రోజు. నిన్న మీరు మాట్లాడుతూ అంటే కేంద్ర యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో అది తెలంగాణకు మొండి చేయి చూపెట్టింది అన్నాం. అసలు అక్కడ ఎక్కడ కూడా తెలంగాణ ఊసలేదు పదవేది అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినపడ్డాయి మనకు. అయితే ఎక్కడ తెలంగాణ పేరు రాలేదు. మరి వాళ్ళందరూ రాజీనామా చేయాలని అయితే ఎట్లా అన్నారో రాష్ట్ర బడ్జెట్ లో ఏ నియోజకవర్గానికి సంబంధించిన పేరు కూడా ఊసే లేదు. మరి దానికి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యే అంతా రాజీనామా చేస్తారని బండి సంజయ్ గారు అంటున్నారు. బండి సంజయ్ గారు ఏమంటున్నారు ఇంకో మాటలు చెప్తా. గాడిద గుడ్డు వేయడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం కూడా అంతే నిజమని సెటర్ వేస్తుండు బండి సంజయ్. సో దీనికి బీజేపీకి మాట్లాడే అవకాశం ఎక్కడన్నా ఉందా ఈ రాష్ట్ర బడ్జెట్ విషయంలో కానీ లేక బీఆర్ఎస్ కానీ రాష్ట్ర బడ్జెట్ లో ఒక మాటలు చెప్పాలంటే చెప్తారు. యాక్చువల్ గా ఎట్లా ఉంటుందంటే ఈ బడ్జెట్ల విషయానికి వచ్చినప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పాలకపక్షం చెప్పిన మాటలను వ్యతిరేకంగా ఇది అసలు పనికిరాని బడ్జెట్, ఇది అక్కడికి రాని బడ్జెట్, కానీ లెక్కల బడ్జెట్ ఇదని చెప్పి విపక్షాలు చెప్తాయి. అదే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించినట్టుగా అనిపిస్తా ఉంది. రాష్ట్రానికి సంబంధించి కూడా ఇది కేసీఆర్ కూడా ఏం చెప్పిండు, ఇదంతా ఉంటేనే గ్యాస్ ఇల్లేమి లేదు తనమైన స్టైల్లో ఎప్పుడు చెప్పినట్టుగానే ఇదంతా గ్యాస్ ట్రాష్ ఒత్తి చెప్పడం తప్పితే అంత ఒత్తిగా అంటుండు. ఒత్తిడే అయితే ఈ 2,91,000 కోట్ల బడ్జెట్ మరి ఇప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు కూడా ఇదే బడ్జెట్ ప్రవేశపెట్టారు కొంచెం ఇంచుమించుగా.
మరి ఆనాడు కాంగ్రెస్ చెప్తే వాళ్ళకి అది లెక్కలు తెలివి సోయి లేదు, తెలివి లేదు, అర్థం చేసుకునే సత్తా లేదు అని చెప్పిన కేసీఆర్ ఇలా సేమ్ అదే ముచ్చట చెప్తా ఉన్నాను. చెప్పండి. లెక్కలకు వస్తే అసలు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా అసలు ఈ సామాన్యుడికి ఏం మురుగుతుంది దేశంలో, ఈ ప్రజలకు నిజంగా అక్కడికి వస్తుందా లేదా, సంక్షేమ అభివృద్ధి మరి రెండు కళ్ళలాగా నడిపిస్తున్నా లేదా అనేది పెద్ద ప్రశ్న. అవునవును. ఎక్కడ చూడు కేంద్ర యూనియన్ బడ్జెట్ చూసుకున్నా, రాష్ట్ర బడ్జెట్ చూసుకున్నా కూడా వేల కోట్లు లక్షల కోట్ల ముచ్చట్నే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన తెలంగాణ ఏర్పాటు అయ్యే నాటికి మన అప్పు ఎంత, 75,000 కోట్ల అప్పు ఉండే. ఓకే. తెలంగాణ ఏర్పాటు నాటికి 2014లో. ఇవాళ మొన్న డిసెంబర్ వీళ్ళు దిగే నాటికి బీఆర్ఎస్ దిగిపోయే నాటికి 6,70,000 కోట్ల అప్పుతోని రాష్ట్రం మీద నెత్తిగా మోసపోయిన వాళ్ళు. ఇవాళ మరి రాష్ట్రము అప్పుల కుప్పగా చేసిపోయినటువంటి వాళ్ళే వచ్చి మళ్ళా ఇవాళ కొత్తగా మీ బడ్జెట్ ఏంది, లెక్కేం లేదు, గట్టిగా మాట్లాడారు, ఒత్తి పలుకుతురు తప్ప పనులేం లేదు అంటే మరి మీరు అప్పుడు మెలగ చేసినా గదే చేసారు కదా. ఇవాళ బట్టి విక్రమార్క ఒత్తి పలుకుతుందని చెప్తే ఈయన ఇట్లా విమర్శిస్తున్నారు. ఇవాళ మరి ఆ రోజు మీరు చేసింది కూడా కదే కదా. అంతకంటే దారుణం ఇంకా మెల్లగా చెప్పి మెత్తగా చెప్పి ఇంకో మాట నరేష్ గారు చీల్చి చెండాడతామంటున్నారు మళ్ళీ. అదే చీల్చి చెండాడతారట. ఎంత ఆడతారో చూస్తాం కదా మనం. అంటే ఇప్పుడు ఆ చేసిన తప్పులకు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఇది అంతా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. కానీ ఒక రకంగా నరేష్ గారు చెప్పండి, అటు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అటు బీజేపీ కానీ ఇటు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశించిన కాంగ్రెస్ కానీ లేని అవకాశం ఇక్కడ రెండు జాగ్రత్తలో ఒత్తి చేరుకుంటారు బీఆర్ఎస్ కి అవకాశం దొరికినట్టుందిగా విమర్శించడానికి. 100%. నేను నిన్న కూడా చెప్పిన సేమ్ ఇదే విషయంలో. యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన బీజేపీ 8 మంది బీజేపీ ఎంపీకి ఇచ్చినా కూడా ఈ రాష్ట్రంకు మాకు 0 ఇచ్చారు కదా, మీకు మంచిగా అయింది, మీకు మళ్ళీ 0 అయింది కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి ఆ నాయకుడు. మీకు జరగాల్సింది ఇదే, మీకు ఇది శాస్త్రి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు సమంజసమో మరి అది ఎట్లా కరెక్ట్ అనిపిస్తుందో తెలియదు. మరి ఇప్పటికి కూడా ఇక్కడ కూడా వ్యవసాయానికి కానీ లేకపోతే ఇక్కడ పశుసంవర్ధక శాఖకు కానీ లేకపోతే వీళ్ళు గృహజ్యోతికి కానీ పెట్టినటువంటి కొన్ని మహాలక్ష్మికి కానీ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగానే సమర్థిస్తున్నాం మేము. ఎందుకోసం అంటే ఒక జర్నలిస్ట్ గా ఏం చెప్పదలుచుకున్నా అంటే ఒక రైతుకు కానీ ఒక సామాన్యుడికి కానీ అక్కడికి వచ్చే ఏ కేటాయింపులు జరిపినా 100% సమర్థించాల్సిందే. ఇప్పుడు కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్ల ప్రాజెక్టు నిర్మించినా మరి ఎంతమందికి ఉపయోగపడింది, ఎన్ని ఎకరాలకు నీరు అందింది, ఎంత ఆయకట్టుకు నీరు దొరికింది అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అంటే వీళ్ళు ఇప్పుడు రెవెన్యూకు 2 లక్షల నరేష్ గారు ఈ గృహజ్యోతికి 2,418 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్లు, ఇట్లా మినిమల్ గానే అంటే బడ్జెట్ కూడా మరి ఎక్కువ లేదు అంటే అనిపిస్తుంది. అంటే ఇవి పూర్తి స్థాయిలో వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఈ బడ్జెట్ సరిపోతుంది అంటారా, లేదంటే ఫార్మాలిటీగా లేదంటే విడతల వారీగా జరుపుకుంటూ వెళ్తారంటారా? ఖచ్చితంగా సరిపోదు. కాకపోతే ఇలా ప్రయత్నం ఏంటిదంటే, ఎందుకంటే ఆల్రెడీ చెప్పిండ్రు లంక బిందెలు ఏం లేవిడ అన్ని కాలికుండలు చేసి పెట్టిపోయాడు కేసీఆర్ అని చెప్పిండు. రాష్ట్ర ఆదాయాన్ని బట్టే బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రయత్నం చేసిర్రు. బడ్జెట్ కూడా అట్లనే ఉన్నది. ఇక్కడ వీళ్ళ ప్రయత్నం కూడా అదే, ఒకేసారి చేసి ఆయన మళ్ళీ ఎల్లంకల వాటట్టు చేయకుండా కొంత విడుదల వారిగానే. అంటే ఈ బడ్జెట్ చూస్తుంటే వాస్తవానికి దగ్గరగా ఉంది, అంకెల గ్యారెంటీ లేదు, ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఒక క్లారిటీకి అయితే వస్తున్నారండి. 100% అదే ఉంది. సమర్థించాలి. మంచిది మంచి అని చెప్పగలిగే ధైర్యం కూడా ఉండాలి. చేసిన వాళ్ళని చేస్తున్నారని చెప్పగలిగేది ఉండాలి. కేసీఆర్ ఇంకొక విషయం గుర్తు చేయగలుగుతున్నా నరేష్ గారు, ఇంకొక విషయము కేసీఆర్ గారు మాట్లాడుతూ అంటే అది చాలా ఫ్లోలో కొట్టుకుపోయింది కానీ ఒక విషయం అన్నాడు, కొత్త సంక్షేమ పథకం కూడా లేదు అని గుర్తు చేశారు. నిజంగా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇంకా మిగతా దేశంలో చాలా రాష్ట్రాలకు కానీ సంక్షేమ పథకాలు ఇంకా అవసరం అంటారా? వాటి యొక్క ప్రాధాన్యత ఎలా ఉండాలి ఈ బడ్జెట్ రూపకల్పనలో? ఇప్పటికే నాకు తెలిసి అయితే పెన్షన్లని, రైతు బంధు, రైతు బీమా, ఇట్లా రకరకాల ఫ్రీ కరెంట్ అని, ఫ్రీ బస్ అని, ఇట్లా చాలా ఉచిత పథకాలు ఉన్నాయి, చాలా రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇంకొక సంక్షేమ పథకం ఉంటే బాగుండన్న విధంగా కేసీఆర్ మాట్లాడడానికి ఎట్లా చూడొచ్చు? ఉన్నదండి. ఇంకొక సంక్షేమ పథకం ఉండాలంటారు, చాలా మంది కోరుకుంటున్నారు. అది ఏంటిదంటే, ఇందాక నేను ఒక దగ్గర ఒక ట్రాఫిక్ సిగ్నల్ కాడ చాయ్ బండి కాడ చాయ్ తాగుతాను ఆయన, అక్కడ సామాన్యులు మాట్లాడుకుంటూ ఏమంటారు కేసీఆర్ అది కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు పెట్టిన పథకాలు సరిపోవు, అన్నిటికంటే ఇంకొక పథకం అంటే కేసీఆర్ కనుక ఉంటే ఆ పథకం కూడా పెట్టేటోడు ఒక్కొక్క ఏమంటారు 6 కిలోల బియ్యం తెచ్చుకుంటాం కదా మనం రేషన్ కార్డు మీద,
ఆడో క్వార్టర్ సీసాను ఒక హాఫ్ బాటిల్ సీసాను ఇస్తే అయిపోతుంది ఒక్కొక్క వినియోగదారుడికి, ఇక అదొక్కటి పెడితే అయిపోతుండే అని అన్నాడు. అదొక్కటి తక్కువ ఉన్నది, కేసీఆర్ పెడితే అదొక్కటి పెట్టేది ఉండే, అందరికి ఉచిత మందు పంపిణీ పెడితే అయిపోవు. ఇక ఇప్పటికే రాష్ట్రానికి ఆ అదపాతాలను దొక్కేసాడు అప్పులతో, ఇంకా అది కూడా పెడితే చాలా బాగుంటుండే అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అంటే ఈ సంక్షేమ పథకాలు ఇంకా కావాలనే విధంగా అంటే ప్రజల్ని ఇది పక్కదారి పట్టించడమా, రెచ్చగొట్టడమా, లేదంటే అదే అంటున్నారు నాశనం పట్టడానికి అదొక ఉదాహరణ చెప్తుంది. అదొకటి చేస్తే అయిపోతుండే అంటున్నారు, అన్ని నాశనం పట్టిండు, ఇది కూడా ఒకటి చేస్తే అయిపోతుండే. సరే వీళ్ళు ఈ బస్తానో లేకపోతే కరెంటనో ఇదో అదో ఇస్తున్నారు, మళ్ళీ ఇంకా కావాలి ఇంకేం ఇస్తారా, ఇంకేం ముద్దగా నోట్ల పెడతారా, సరిపో వాటి రానట్టు, అది వాళ్ళ ఉద్దేశం. సో మొత్తంగా రాష్ట్ర బడ్జెట్ అయితే కొంత దగ్గరగా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే రేపు ఇంకొక విషయం, రేపు కేసీఆర్ గారు ప్రాజెక్టుల సందర్శన కూడా వెళ్తున్నట్టు కూడా సమాచారం ఉంది. దీని మీద వేడిగడ్డ కూడా చాలా పర్వాలు ఉరుకుతుంది, కొట్టుకపోగా అన్నారు కదా, ఏడాడ మంచిగానే ఉంది, నీళ్లు బాగానే ఉరుకుతున్నాయి అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వస్తుంది. రేపు నాకు తెలిసి రేపంతా బడ్జెట్ మీద చర్చతో పాటు కేసీఆర్ పర్యటన మీద కూడా చర్చలు ఉండే అవకాశం ఉంది. సో ఈ పర్యటనలు ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ తప్ప విచారణ సంస్థల కంటే ఈయన ఏమన్నా అంతకంటే అతీతుడా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, ఇవాళ జస్టిస్ టీసీ ఘోష్ విచారణ ఏం తేలుతా ఉంది, మరి సమస్యలు ఉన్నాయి, ఆ డిజైనింగ్ లోనే లోపం ఉన్నది, నాసిరక కట్టడం ఉన్నది, అందుకోసమే పిల్లర్లు ఉంగినాయని వాళ్ళు చెప్తే మరి ఇలా దర్యాప్తు సంస్థలను నమ్మమంటారా లేకపోతే కేసీఆర్ మాటలు నమ్మమంటారా? అయితే జలకాల ఉట్టిపడుతుందని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇక్కడ చాలా మందికి వీళ్ళు మధ్య పెడుతున్న విషయం ఏంటంటే వాటర్ వెళ్ళిపోతుంది, అంటే అక్కడ స్టోరేజ్ అవ్వట్లేదు, ఎన్ని గేట్లు అన్ని గేట్లు ఎత్తి వాటర్ అంతా బయటకు వృధాగా వదులుతున్న పరిస్థితి. సో వీళ్ళు దీన్ని అందరం చూస్తాం కదా, పిల్లర్లని ఆ కట్టడాన్ని అందరం చూస్తాం కదా, మనందరికి చూపించారు కదా, వీళ్ళే లేరు వాళ్ళే లేరు, ఈవెన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా చెక్ చేసారు. ఇప్పుడు ఇలా విచారణ కూడా కొనసాగుతా ఉంది, అలా లోపాలు ఉన్నాయని కాబట్టే ఇవాళ విచారణ సంస్థ విచారణ జరిపిస్తుంది. సో సరే అది న్యాయ విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ. సరే చివరిగా చెప్పండి, ఈ బడ్జెట్ తోటి అంటే ఈ బడ్జెట్ రూపకల్పనతో ప్రవేశపెట్టడం తోటి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పరిపాలన మీద దృష్టి పెట్టే అవకాశం కనబడుతుందా? రాబోయే ఈ 3-4 ఏళ్ళు ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎలా ఉండబోతుంది? బీజేపీ రేస్ నుంచి తప్పుకున్నట్టేనా, లేదా ఈ బడ్జెట్ సవరణలు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తుందా? బడ్జెట్ సవరణ చేయాలనే ఒక వాదన కూడా వినిపించింది ఈ రోజు, అంటే కేంద్ర బడ్జెట్ లో సవరించాలి, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకేమైనా ఇవ్వాలన్నట్టుగా, అది ఏమైనా సాధ్యపడే అంశమేనా? అది సాధ్యపడదు. కాకపోతే బీజేపీ నాయకులది కానీ కార్యకర్తలు కానీ గొంతు మూగపోయింది, ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో సామాన్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకొక విషయం చెప్పాలి, వాళ్ళు బాధపడినా సరే బీజేపీ వాళ్ళని ఈ డిబేట్ లకు పిలుస్తుంటే కూడా మాట్లాడడానికి మొగ చాటేస్తున్న పరిస్థితి. ఎగ్జాక్ట్లీ, నేను ఏం చెప్తున్నా, ఏమున్నది మరి చెప్పుకోవడానికి, ఏమి ఇచ్చిర్రు అంటే ఏం లేదు కాబట్టి ఆ బాధ కొద్దీ ఏం చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు. అందుకే ఇలా నేను చెప్తాను కదా, సోషల్ మీడియాలో అవస్థ పడతారు వాళ్ళ కార్యకర్తలు, ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. అందుకే బీజేపీ కొంచెం వెనకబడ్డట్టు, టీఆర్ఎస్ సరే ముందరు ఉన్నది ఉంటే ఉండని, కానీ అసలు సమస్య ఏంటంటే ఇక ఈ రేవంత్ రెడ్డి ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఉన్న ఆ 64 మందితోనే కనుక కొనసాగించుంటే ఇలా బ్రహ్మాండంగా ఉండేది పరిపాలన. కాదు అని చెప్పి 10 మందిని జాయిన్ చేసుకుంటే ఇలా మరి పార్టీ ఫిరాయింపులు మన ఆయన రాళ్ళకం కొట్టి తప్పమంటివి ఈ రోజు మరి రాళ్ళు ముక్కలేవు, మరి నువ్వు ఎందుకు కొడతలేవు, వాళ్ళు వచ్చిన కన్నా సిగ్గు ఉండాలి కదా. అయితే ఇప్పుడు మిగిలిన ఈ ఎల్పీ అంతా విలీనం అవుతుందా కాదా, అంటే కేసీఆర్ పూర్తిగా బలీనం చేస్తారా లేదా, ఇదే చట్ట. ఇక ప్రభుత్వ పాలన మీద కాదు దృష్టి పెట్టింది, పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టింది. ఇది పక్కకు పెట్టి వాళ్ళు నిజంగా ఇచ్చిన బడ్జెట్ ప్రకారము ఇంకా చేయాల్సిన హామీలు ఉన్నాయి, వాటి అన్నిటిపైన దృష్టి పెడితే సంతోషంగా ఉంటది, అండ్ ప్రజలు కూడా హర్షిస్తారు, మెచ్చుకుంటారు. ఓకే థ్యాంక్ యూ నరేష్ గారు, షార్ట్ టైమ్ లో మాకు అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అజయ్ యాదవ్ గారు చెప్పండి, నిజంగా కేసీఆర్ పర్యటన ఎలా వెళ్ళచ్చు, మీ విషయం, మీ ఒపీనియన్ ఏంటి? దొంగ అన్నట్టుగా ఉంటది అన్న ఆయన పర్యటన. ఆయనే దొంగతనం చేసి అయ్యో ఇటు వేయండు దొంగ అటు వేయండు అని చెప్పినట్టు ఉంటది. గ్రామాలలో ఎట్లుంటది అంటే అట్లా ఉంటది. ఇప్పుడు ఆయన పర్యటన రేపటి పర్యటన అట్లుంటది అన్న. ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం అజయ్ యాదవ్ గారు, అంటే ఇప్పుడు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే రెవెన్యూకు ఒక 2,20,945 కోట్లు, ఇట్లా ఎస్సీ సంక్షేమానికి, ఎస్టీ సంక్షేమానికి, ఇలాగ అన్ని సంక్షేమానికి అయితే భారీగానే బడ్జెట్ కేటాయించింది. అయితే రైతుల విషయంలో ఏదో రుణమాఫీ కూడా చాలా పెద్ద ఎత్తున కేటాయించిన పరిస్థితి చూస్తున్నాం.
అయితే ఈ రైతు బంధు అయితే రైతు భరోసాని మీరు పెట్టారో ఆ విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ క్షేత్రస్థాయిలో రైతులు సంతృప్తిగానే ఉన్నారా? మీరు కూడా ఒక రైతుగా చెప్పండి. 100% సంతోషంగానే ఉన్నామన్న. రైతులు అందరం కాంగ్రెస్ పార్టీతోనే వ్యవసాయం అభివృద్ధి రాజును ఏమంటారు రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ధ్యేయమన్న. పూర్తి స్థాయిలో వెనుక ముందు ఓకే జరిగింది ఏమంటారు రైతు భరోసా కొంచెం జాప్యం జరిగింది, కాకపోతే వెనుక ముందు వేస్తూనే ఉంటాం. రైతు రుణమాఫీ అనేది ఏకకాలంలో అనేది దేశ చరిత్రలోనే ఒక ఏమంటారు రికార్డ్ గా మిగిలిపోతుంది అన్న. రైతు రుణమాఫీ ఈ విజయాన్ని మీ యొక్క ఈ రుణమాఫీని ప్రజల్లోకి బాగా తీసుకుపోగలిగారా? ఎందుకంటే ప్రచారంలో ఎక్కడ వెనుకబడ్డారా అని చెప్పేసి స్వయానా మీ ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి లేదన్న. రైతులు చాలా సంతోషంగా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మా కాంగ్రెస్ కార్యకర్తలతో కానీ నాయకులతో వాళ్ళ సంతోషాన్ని మాతో పంచుకున్నారన్న. మేము ఒక కార్యకర్తగా కావచ్చు, సోషల్ మీడియా ఏమంటారు వారియర్ గా కావచ్చు, నాకు ఉన్న సర్కిల్ పరంగా వాళ్ళే నాకు ఫోన్ చేసి సంతోషంగా అజ్జు గారు చివరి కంక్లూడ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఉన్న టాస్క్ వచ్చేసి మన స్థానిక సంస్థ ఎన్నికలే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అన్ని ఎన్నికలు అయిపోయినాయి. పరిపాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వైపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేసుకున్నారు. సో ఇప్పటి నుంచి సాఫీగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. కానీ స్థానిక సంస్థ ఎన్నికలు అయితే ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు కేంద్రంలో యూనియన్ బడ్జెట్ ను చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ రేస్ వెనకబడ్డగా కనిపించింది. ఇక రాష్ట్ర బడ్జెట్ విషయంలో అసలు ఇది ఒట్టివే గ్యాస్ అని చెప్పేసి బీఆర్ఎస్ మీ విషయంలో కూడా కాస్త ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తోంది. సో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ ఏ మేర తన ప్రభావం చూపెట్టుకోబోతోంది? బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో గత 10-15 ఏళ్ల నుంచి స్ట్రాంగ్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ రూట్స్ ఇక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోవచ్చు గాక, ప్రభుత్వం పోవచ్చు గాక, ఎంపీలు తగ్గిపోవచ్చు గాక, జీరో రావచ్చు గాక, కానీ క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్ అలాగే ఉంది. మరి క్షేత్రస్థాయిలో ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో బీఆర్ఎస్ తిరిగి తన వైభవాన్ని నిలబెట్టుకునే అవకాశం కనబడుతుందా? కాంగ్రెస్ దూసుకుపోయే అవకాశం ఉంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒకటోది. రెండోది ఈ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు ఏం చేశారు అంటే గత పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఇప్పుడు మొన్నటిదాకా కొనసాగిన సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజలకు సేవలు అందించారు. లేక గతంలో ప్రతిపక్షంలో ఉన్న మేము అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు మేము ఏ విధంగా అందుబాటులో ఉన్నాం అనేది ప్రజలు అంతా గమనిస్తారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మరియు ఎంపీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా అయితే ప్రజలు చుక్కలు చూపించారో అదే విధంగా స్థానిక సంస్థ ఎన్నికలలో మాత్రం ఇంకా ఘోరంగా ఇప్పుడు ఈ 2 ఎన్నికల గురించి అన్న జస్ట్ మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ ఎన్నికలలో మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా జరుగుతుంది అనేది నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. చాలా ప్రజలంతా రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవైపు సర్పంచ్లకు బిల్లులు రాక సర్పంచ్ల బిల్లులు కూడా విడుదల కాలేదు, సర్పంచ్లు ఆందోళన చేస్తున్నారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి. కానీ రీసెంట్ గానే హరీష్ రావును జిల్లాలోని చాలా మంది సర్పంచ్లు అంతా వెళ్ళి మాకు బిల్లులు ఫండ్స్ రిలీజ్ కాలేదు, పెండింగ్ బిల్లులు అట్లే ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు కలిసిన పరిస్థితి. వాళ్ళంతా సర్పంచ్లందరూ చెప్తున్న పరిస్థితి ఏంటంటే మాకు గతం నుంచే బిల్లులు రాలేదని చెప్పి సర్పంచ్ చెప్తుంటే ఇక్కడ దాన్ని ఇప్పుడు కొత్త వచ్చిన సర్కార్కి ఆపాదించే ప్రయత్నం ఇక్కడ హరీష్ రావు చేస్తున్నట్టు కనబడుతుంది. దీన్ని ఎట్లా తిప్పి కొడతారు? వాళ్ళు బిల్లులు ఆపిందే గతంలో ఆర్థిక మంత్రిగా కొనసాగిన హరీష్ రావు గారు. ఏమంటారు చెప్తున్నా ఈ సందర్భం ఆయన సొంతానికి వాడుకొని ఇప్పుడు ఏమంటారు గౌరవ సర్పంచ్లను ఎంపీటీసీలను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ఏదో కొత్తగా ఏమంటారు నూతనంగా ఎన్నికైన మా కాంగ్రెస్ గవర్నమెంట్ ను ప్రజా పరిపాలన చూడలేక ఓర్వలేక ఇట్లాంటి ఏమంటారు మన ఇబ్బందులకు గురి చేస్తామని చెప్పుకుంటారు, కానీ కాదు, అది ప్రజలు నమ్మే విషయం లేదు వాళ్ళది. థ్యాంక్ యూ అజయ్ యాదవ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రాష్ట్ర బడ్జెట్ మీద మీ అభిప్రాయాన్ని అట్లాగే ప్రతిపక్ష నాయకుల యొక్క కామెంట్ల మీద మీ సెటైర్లు వేసినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ.
చూద్దాం ఒకసారి ఇక్కడ ఒక్కొక్కరు కామెంట్లు అయితే చూసుకుంటా పోదాం. ఇదే బడ్జెట్ మీద బండి సంజయ్ ఏమన్నాడు, మిగతా వాళ్ళు ఏమంటున్నారు, రైతు రుణమాఫీలో రైతు రుణమాఫీపై బడ్జెట్ లో ట్విస్ట్, హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక వార్త చూద్దాం మనం. ఏముంది, ఎన్నికల్లో గ్యారంటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బడ్జెట్ లో అంకెల గ్యారంటీ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆత్మస్థుతి పరినిందలా ఉందని, ఈ బడ్జెట్ లో 6 గ్యారెంటీలు నీరుగారిపోయాయి, సంక్షేమం సన్నగిలిందని, అభివృద్ధి ఆగ్యమై గోచరమైందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ పై ఇవాళ బీఆర్ఎస్ ఎల్బీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏమంటున్నారు, ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని ఊరురా దేవునిపై ఒట్లు పెడితే నిజమని నమ్మినాం, కానీ 31,000 కోట్లతో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన బట్టి విక్రమార్క బడ్జెట్ లో మాత్రం కేవలం 15,470 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులతో ఒకేసారి రుణమాఫీ ఎలా సాధ్యమైందని ప్రశ్నించిండు. రుణమాఫీని వాయిదా వేస్తారా, బడ్జెట్ లో చూపకుండా ఇంకెక్కడి నుంచి నిధులు తెస్తారని ప్రశ్నించారు. బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలు తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. గ్యారంటీలు గాడి తప్పాయని, డిక్లరేషన్లన్నీ డీలా పడ్డాయని విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలైనాయని చెప్పేసి అయితే ఈ రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో ప్రవేశపెట్టాలంటే 31,000 కోట్లు అవసరం ఉన్నాయి, కానీ 15,470 కోట్లు మాత్రమే బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో చూపెట్టకుండా ఏకకాలంలో ఈ రుణమాఫీ ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ హరీష్ రావు ప్రశ్నించిన పరిస్థితి చూస్తా ఉన్నాం. దీంతో పాటు ఇంకో వార్త చూద్దాం మనం. కేసీఆర్ కనువిప్పు బడ్జెట్, పసలేని దిశలేని దండగమారి బడ్జెట్ అనేది కేటీఆర్ కూడా తనదైన స్టైల్లో దీనికి పనిచేసే ప్రయత్నం చేసిండు. ఏం మాట్లాడిందో చూద్దాం మనం. ఆకాంక్షలను పట్టించుకొని ఆంక్షల పద్దు గ్యారంటీలను గంగలో కలిపేసిన ఇవాళ మొత్తం చాలా అద్భుతంగా ఇటు హరీష్ రావు గానీ అటు కేటీఆర్ గానీ ఒక రైమింగ్ తోటైతే కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎగివేతల బడ్జెట్ ఇది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాగ్దానాలను గాలి కొదిలిన వంచనల బడ్జెట్ అని, డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దేకోబాద్ బడ్జెట్ అని చాలా అద్భుతంగా రాసిచ్చిరా. మరి వీళ్ళ రాసినా తెలుసలేదు. అందులో విధానం లేదు, విషయం లేదు, విజన్ లేదని, పేర్ల మార్పులతో ఏ మార్చిన డొల్ల బడ్జెట్ అని, వీళ్ళు బడ్జెట్ ఏం ప్రవేశపెడతారనే దానికంటే కూడా దాన్ని ఎట్లా కౌంటర్ పార్ట్ చేయాలి, ఎట్లా విమర్శించాలని ముందుగా అయితే మంచిగా అయితే ప్రిపేర్ అయ్యేసినట్టు. మరి ఎల్లుండి ఈ బడ్జెట్ మీద డిస్కషన్లకు అయితే ప్రిపేర్ అయ్యి రావాలి. వీళ్ళు బడ్జెట్ అంతా చదువుకోవాలి, ఎల్లుండి డిస్కషన్ ఉంటది. మనం ఇక్కడితో ఒక కంక్లూజన్ రావాల్సిన పని లేదు. అటు కేటీఆర్ వ్యాఖ్యలు కానీ, ఇటు కేసీఆర్ వ్యాఖ్యలు కానీ, ఇటు హరీష్ రావు వ్యాఖ్యలు కానీ, దాంట్లో నిజాలు ఏందో కూడా ఎల్లుండి బడ్జెట్ పై డిస్కషన్ లో మనకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్ర బడ్జెట్ రియల్ ఎస్టేట్ కి ఊతం అనే ఒక వార్త కూడా చూద్దాం మనం. బడ్జెట్ రియల్ ఎస్టేట్ కి ఊతం, రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు, హైడ్రా మెట్రో విస్తరణకు బీజాలు. ఈ హైడ్రా అనేది ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ సంబంధించి మొత్తం డెవలప్మెంట్ కి సంబంధించిన చూసుకోవడానికి అయితే ఇది ఒక వింగ్ అయితే ఏర్పాటు చేశారు. మెట్రో విస్తరణకు బీజాలు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఎకో టూరిజం అభివృద్ధి ప్లాన్. దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. చారిత్రక నగరం ఇప్పటికే ఐకాన్ గా గుర్తింపు సంపాదించింది. హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి అనేకమైంది. ఈ క్రమంలో దేశంలోని మరే ఇతర ప్రాంతాల్లో లేనంతగా రియల్ ఎస్టేట్ రంగం విరాజిల్లుతున్నదని నగరం నుంచి ఎటు 100 కిలోమీటర్లు. ఈ RRR కి అయితే కొంత డబ్బు కేటాయించడానికి కనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య పరిశ్రమలు, వాణిజ్య సేవల రవాణా పార్కులు ఏర్పాటు చేయనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ RRR కి సంబంధించి బడ్జెట్ ఎంత చూద్దాం. ప్రాజెక్టులు ఉత్తర ప్రాంత అభివృద్ధికి 13,522 కోట్లు, దక్షిణ ప్రాంత అభివృద్ధికి 12,980 కోట్లు ఖర్చు అవుతున్న అంచనా. ఈ ఏడాదికి మాత్రం 1,520 కోట్లు ప్రతిపాదించారు. ఎన్నేళ్లుగానో ప్రతిపాదిత RRR ప్రాజెక్టు పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోయినా బాగా ఈ RRR సంబంధించి కేంద్రం నుంచి నిధులు కేటాయిస్తారని చెప్పేసి మొన్ననే బట్టి విక్రమార్క మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి కేంద్రం పెద్దలతో అయితే చర్చలు అయితే జరిపారు. ఈ RRR కు డబ్బులు ఇవ్వండి, అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా మాకు నిధులు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు అడిగిన పరిస్థితి ఉంది. కానీ కేంద్ర బడ్జెట్ లో ఏం జరిగిందో మీరు చూసారు, గుండె సున్నా. సో అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం ద్వారా విశ్వాసం పెరిగింది. ఇన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ పై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఇక రీజనల్ రింగ్ రోడ్ పట్టా లేకపోతుందని యొక్క వార్తను అయితే చూడొచ్చు. ఇక టూరిజంతో లాభం అనే ఒక వార్తను కూడా చూడొచ్చు మనం. కేబినెట్ భేటీకి కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్టు కూడా ఒక వార్త చూడొచ్చు మనం. ఆగస్టు 1వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2వ తేదీన ముగియనున్నాయి. ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టగా బడ్జెట్ పై చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఈ నెల 31వ తేదీన అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అనంతరం ఆగస్టు 2న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల ముగింపునకు ఒక్కరోజు ముందే తెలంగాణ కేబినెట్ భేటీ కానుండడం ఆసక్తిగా మారింది. ఈ భేటీకి సంబంధించిన అజెండా ఏంటన్నది ఇప్పటికి తెలియకపోయినప్పటికీ జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, గైడ్ లైన్స్ సంబంధించిన టాపిక్స్ పై కేబినెట్ డిస్కషన్ చేయనున్నట్లు మన రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ పెడతా అన్నాడు. మరి అసెంబ్లీలో చర్చ పెడతాడా లేదా ముగియడానికి ఒక రోజు ముందే కేబినెట్ భేటీ కావడం, సో దానికి సంబంధించిన చర్చించి ఏదైనా అసెంబ్లీలో కూడా చర్చ పెట్టే అవకాశం అయితే లేకపోలేదు. సో ఇది రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించిన చర్చ అయితే ఇప్పటి వరకు కొనసాగింది. అటు కేంద్ర బడ్జెట్ ఏమో అట్లుంది. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి గుండె సున్నా ఇవ్వడం తోటి అటు బీజేపీ అయితే నిజంగానే మూగపోయిందని చెప్పుకోవచ్చు. బీజేపీ కార్యకర్తలు కానీ అటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఎవరు కూడా దీని మీద మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళ అధిష్టానం అయితే చేసింది. సో వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోయింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టేసింది. ఎటు చూసుకున్నా గత బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు గత సర్కారు ఏదైతే నడిపిందో బీఆర్ఎస్ పార్టీకి అయితే కొంత అవకాశం అయితే దొరికింది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏం మాట నడుస్తుంది, ఎవరిని విమర్శించడానికైనా స్వేచ్ఛ ఉంటుంది. సో అటు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ విమర్శించడానికి అవకాశం దొరకడం, కాస్త పబ్లిక్ డొమైన్ లో ఉండడానికి, ప్రజల్లో ఉండడానికి, వార్తల్లో ఉండడానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకింత వేరే లెవెల్ తీసుకుపోవడానికి అయితే కేసీఆర్ ప్రయత్నాలు అయితే మొదలు పెట్టాడు. సో నిజంగా ఒక ధైర్యం అయితే చేస్తున్నారు. నిజంగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా దూరం అవుతున్నప్పటికీ కూడా ఉన్న కొద్ది మందితోటి మొదలైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అదే కొద్ది మందితో అయితే ఫైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇటు ప్రాజెక్టుల సందర్శనతోటి రాష్ట్ర యావత్ ప్రజానీకం దృష్టిని కూడా అటువైపు మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తోంది. మేము కట్టిన ప్రాజెక్టులు జలకాల ఉట్టిపడుతోంది, కలకలాడుతున్న ప్రాజెక్టులన్నీ వేస్ట్ దండగా అని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు చూడండి నీళ్ళు ఎంత గలగల మారుతున్నాయో, మేడిగడ్డ ఎంత అద్భుతంగా ఉందో అని చూపెట్టే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేయబోతోంది. అటు మేడిగడ్డను కూడా సందర్శించడానికి అయితే కేసీఆర్ కోరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ వేవ్ తోటి ఈ రాష్ట్ర బడ్జెట్, యూనియన్ బడ్జెట్ల వేవ్ తోటి ఇటు ఈ వర్షాభావం తర్వాత అంటే ఈ వర్షాలు బాగా పడ్డాయి, రైతులైతే చాలా లేట్గా అయితే వర్షాలు స్టార్ట్ అయినాయి. సో ఈ నీటిని ఎంత బాగా యూటిలైజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది వేచి చూడాలి. సో వైపు నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయి. రేపు పొద్దున మళ్ళీ ఒక 4 నెలలు 6 నెలలు గడిస్తే ఆ నీళ్లు కూడా ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదు. అప్పుడు అద్భుతంగా ఉన్న నీళ్లను ఒడిసి పట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదని చెప్పేసి కూడా కౌంటర్ చేసే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసే పరిస్థితి కనబడుతుంది. సో ఎటు చూసుకున్నా కూడా ఈ 4 ఏళ్లు ప్రతిపక్ష పాత్రకైతే మానసికంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్లుగానైతే తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు చేసినటువంటి ఈ విమర్శలు ఏదైతే ఉన్నాయో, ప్రజలు మోసపోయారనో, ప్రజలకు ఓట్లు ఏరాలేదనో, రకరకాలుగా ప్రజా తీర్పును తప్పుపట్టే ప్రయత్నం అయితే ఇటు కేటీఆర్ కానీ, ఇటు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ చేసిన పరిస్థితిలో ప్రజల్లో మనం ఇంకా రిజిస్టర్ కాలేకపోతున్నాం. కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ప్రజాక్షేత్రంలో గుర్తింపు లేదు అని మరి ఏ మహానుభావులు మొత్తానికి ఎవరైనా మహానుభావులు చెప్పే ఉంటారు. సో మొత్తానికి అయితే దాని డిస్కషన్ అయితే కొనసాగిస్తూ మనం చూద్దాం. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిపక్ష పాత్ర అయితే సమర్థవంతంగా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పటి వరకు రాష్ట్ర బడ్జెట్ పై ఉన్న డిస్కషన్. మరో టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు. అంటిల్ స్టే ట్యూన్. సామాన్య చిత్ర బ్రహ్మాస్త్రం, విదుషర వార్త. నేను రమేష్ పోతరాజు.